నియామకాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీపై పట్టింపు కరువు. కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ముందుకు సాగని ప్రక్రియ. మహిళా కమిషన్ సిడబ్ల్యూసి నియామకాల్లోనూ జాప్యం. కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. ఉన్నతాధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు. నిర్లక్ష్యం. సర్కారు నిర్ణయాలు లక్ష్యాలను మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల తూట్లు అంటూ ఒక వార్త నేసుకొచ్చింది. ఇందులో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నతాధికారుల తీరు మహిళల పాలిట శాపంగా మారింది. ఉద్యోగ నియామకాలు, పథకాల అమలు, బోర్డులు, కమిషన్ల ఏర్పాటు వంటి కీలక అంశాల్లో కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వీరిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రతి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యాలను తూట్లు పడుతుండగా ఆఫీసర్ల తీరుతో సర్కారుకు చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 15,000 కొలువుకులకు గ్రహణము అని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 15,000 టీచర్లు ఆయాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయింది. ఈ కేసులను పరిష్కరించి నియామకాలకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్లో ఇదే తరహా కేసుల్లో తీర్పు వచ్చాక అంగన్వాడీల్లో నియామకాలు పూర్తయ్యాయి. తెలంగాణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కొన్నాళ్ళు కోర్టు కేసులను సాకుగా చూపిన అధికారులు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. వర్గీకరణ ఆధారంగా ఆయా పోస్టులను ఎలా భర్తీ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నట్లు చర్చ జరుగుతున్నది. న్యాయశాఖ లేదా జీఏడీ సలహా తీసుకొని భర్తీ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టులు ఖాళీగా ఉండి ఉన్న సిబ్బందిపై పడిభారం పడుతున్నది. 15,000 పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తే వచ్చే సమీకరణాలు వాళ్ళకు జరిగే న్యాయము ఉంటుంది అని చెప్పేసి ఈ వార్త. అయితే మహిళా సిడబ్ల్యూసి నియామకాల్లో కూడా జాప్యం జరుగుతూ ఉంది. ఇదే పనిగా వీళ్ళు అధికారులు ఎవరైతే ఈ జాబ్లు వేస్తారో మళ్ళా కేసులు వీళ్ళే వేస్తారు. దీనివల్ల జాప్యం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక సాకు చూపించి మొత్తానికి ఇక వచ్చే పాయే ఇదే పనులు ఉంటారు. ఎప్పుడు వాళ్లకు అవకాశం వస్తే అప్పుడు ఇక వస్తున్నాయి త్వరలోనే అని చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతి మంచిది కాదు, మానుకోవాలి. ఇక ఈ అంగన్వాడీ టీచర్లు మొత్తం టీచర్లు తర్వాత హెల్పర్స్ తో కలిపి 6,000 మంది ఏమో టీచర్స్ ఉన్నారు, తర్వాత 7,000 మంది ఏమో హెల్పర్స్ ఉన్నారు. అయితే ఈ అంగన్వాడీ టీచర్ల పోస్ట్ కు 2025లో ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపైన కోర్టుకెళ్ళారు. కోర్టుకెళ్తే అది కోర్టులో ఇక మన దగ్గర ఏ పోస్ట్ పడ్డా కూడా కోర్టుల పంచాయతీ నడుస్తూనే ఉంటది. అయితే ఇప్పుడున్న టీచర్లు కూడా చాలా మంది పర్మనెంట్ కాలేదు. ఇప్పుడున్న టీచర్లు కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడలేదు. వాళ్ళది ఒక సమస్య. ఇంకా చాలా ఎక్కడైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో అక్కడ పోస్టులకు ఆల్రెడీ ఆ ఉప సర్పంచ్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఇంకెవరైనా కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యే గారి మనుషులు కావచ్చు, ఆల్రెడీ ఈ పోస్టు ఎప్పుడైతే 2025లో పడ్డదో దానికంటే ముందే ఈ పోస్టులను అమ్ముడు పోయినాయి. అంతే. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.